స్క్రీన్ న్యూస్లోకి వెళ్దాం. ఏటీఎం అసలు పేరు ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అయినా ఎప్పుడంటే అప్పుడు నగదు తీసుకునేందుకు ఉపయోగపడే యంత్రాలుగానే అందరికీ సుపరిచితం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఏటీఎంల సేవలు అందకుండా పోయాయి. నగరాలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇవి నగదు లేక అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఏటీఎం కేంద్రాల వద్ద నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్, అవుట్ ఆఫ్ ఆర్డర్, నాట్ వర్కింగ్ అనే బోర్డులు వేళ్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 7,041 ఏటీఎం కేంద్రాలుండగా శుక్రవారం కేవలం 1,325 కేంద్రాలే పనిచేశాయి. ఈ కేంద్రాల్లో కూడా మధ్యాహ్నానికే నగదు ఖాళీ అవడంతో అప్పటిదాకా క్యూలో నిల్చున్న జనం నిరాశ చెందారు. కొన్ని చోట్ల రాత్రి పగలు అనే తేడా లేకుండా జనం అన్ని పనులు మానేసుకుని నగదు కోసం ఏటీఎంల వద్దే పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ పనిచేస్తున్న ఏటీఎంలలో 2,000 నోట్లే వస్తున్నాయి. వీటిని మార్చుకుని చిల్లర సంపాదించడం మరో ప్రహసనంగా మారుతోంది. పెద్ద నోట్ల రద్దు చివరకు మనిషి మనుగడపై ప్రభావం చూపిస్తోందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. నెల తిరిగి జీతం డబ్బులు అందక సగటు మనిషి తిండికి పైసలు లేని దుస్థితి దాపురించింది. కేంద్ర సర్కారు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన ఆలోచన నిర్ణయంతో దేశవ్యాప్తంగా సామాన్య పౌరులు కరెన్సీ కరువుతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నెల మారడంతో ఇంట్లో నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లలకు పాలు దొరక్క తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పర్యాటకులదైతే మరో దుస్థితి. ఊరు కాని ఊళ్ళలో నగదు లేక సమస్యల పాలవుతున్నారు. ఒక్క కలంపోటుతో దేశమంతా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి దాపురించింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ఇకపై పాన్ నెంబర్లు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్తుల విలువ 10 లక్షల రూపాయలు దాటితే పాన్ నెంబర్ తప్పనిసరిగా చేస్తూ భారీగా జరిగే లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. నిజానికి గతంలోనే ఈ నిబంధన ఉన్న రిజిస్ట్రేషన్ అధికారులు పెద్దగా పట్టించుకునేవారే కాదు. పాత నోట్ల రద్దు నేపథ్యంలో పాన్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసేందుకు ఇటీవలి ఆదాయ పన్ను శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్ల సమావేశంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్రయ విక్రయాలు, గిఫ్ట్ డేట్స్లలో తప్పనిసరిగా చేసింది. పాన్ కార్డు లేకపోతే ఫామ్ 81లో వివరాలు పూర్తి చేసి డాక్యుమెంట్లతో జత చేయాలని కూడా సూచించింది. ఆరోగ్యశ్రీ పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వరం లాంటి పథకానికి నిధులు కత్తిరించవద్దని అన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చవద్దంటూ చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ఏపీ సర్కారు తీరు మార్చుకోకుంటే ఈ నెల 9న ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తామని జగన్ హెచ్చరించారు. సంక్షేమ పథకాలు అమలు కాక రైతులు పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జేబులు నింపుకునే పథకాలకు అదనపు కేటాయింపులు చేస్తున్న చంద్రబాబు సర్కారు కమిషన్లు రావడం లేదని, ఆరోగ్యశ్రీ నిధులకు కోతలా అంటూ వైఎస్ జగన్ లేఖలో సీఎంను నిలదీశారు. చంద్రబాబు దృష్టంతా అవినీతి మీదే ఉందని విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యశ్రీ పథకానికి 910 కోట్లు అవసరం కాగా 568 కోట్లు మాత్రమే కేటాయించడం ఎంతమాత్రం సరిపోదని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇందులో బకాయిలే 395 కోట్లు ఉన్నాయని అన్నారు. బకాయిలు పోను నికరంగా మిగిలిన మొత్తం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1,30,00,000 కుటుంబాలకు ఏమాత్రం న్యాయం జరిగే అవకాశమే లేదని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికే అనేక హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ అమలు పడకేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్లో దాదాపు 50% కోత పెడితే ఆసుపత్రుల్లో పేద రోగులకు చికిత్సలు ఎలా సాధ్యమని సీఎంకు రాసిన లేఖలో వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలు పడుతున్న అవస్థలపై దృష్టి పెట్టాలన్నారు. లేదంటే ఈ నెల 9న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తామన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు వెళ్లారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడ చేరుకున్న వైఎస్ జగన్కు కృష్ణా జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ గుంటూరు చేరుకున్నారు. మొదట లావు రత్తయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పలకరించారు. ఆ తర్వాత కళ్యాణ మండపం చేరుకుని వధూవరులు ఇందిరా ప్రియదర్శిని, నాగ బాలకృష్ణను ఆశీర్వదించారు. పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి సగటు జీవి కష్టాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. సరిపడినంత డబ్బు అందుబాటులో తేవడంలో ప్రభుత్వాలు విఫలమవడంతో ప్రజల వ్యతలు వర్ణనాతీతంగా మారాయి. 1వ తేదీ తర్వాత జీతాలు, పెన్షన్లు డ్రా చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. వృద్ధులు, మహిళలైతే గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక మరీ అవస్థలు పడుతున్నారు. మోదీ నిర్ణయం తీసుకునే ముందు సామాన్యుల గురించి ఆలోచించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సాక్షి కథనాలతో విశాఖ చినవాల్తేరు సిండికేట్ బ్యాంక్ అధికారుల్లో కదలిక వచ్చింది. నో క్యాష్ అని చెప్పడంతో 3 రోజుల నుంచి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగదు అవసరమున్నా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ క్రమంలో ఇవాళ కూడా నో క్యాష్ అని బోర్డు పెట్టడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆవేదనను సాక్షి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపించింది. దీంతో కంగుతిన్న బ్యాంక్ అధికారులు హుటాహుటిన సూట్ కేసులో క్యాష్ తెచ్చి ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కథనాలు ప్రసారం చేసి డబ్బు వచ్చేలా చేసిన సాక్షికి వినియోగదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్సులు యథావిధిగా వసూలు చేస్తుండటంతో టోల్ గేట్ల దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా దగ్గర దాదాపుగా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారుల దగ్గర టోల్ ట్యాక్స్ చెల్లించేందుకు సరిపడా చిల్లర లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఓ దశలో సిబ్బంది వాహనదారుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మరోవైపు వాహనదారులంతా 500, 2,000 నోట్లు ఇస్తుండటంతో చిల్లర ఇవ్వలేక టోల్ గేట్ సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు కొంతమంది దళారులకు ఉపాధిగా మారింది. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై దళారులు కమిషన్ పద్ధతిలో పాత నోట్లకు కొత్త నోట్లను ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి 12 నుంచి 30% కమిషన్ కూడా తీసుకుంటున్నారు. ఇలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నోట్ల ఎక్స్చేంజ్కు పాల్పడుతున్న వ్యక్తికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిగూడెం జయలక్ష్మి థియేటర్ సమీపంలో పాత నోట్లను కొత్త నోట్లు ఇస్తున్నారనే సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు గోపీకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 3,56,000 కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లను తహసీల్దార్ ద్వారా ఐటీ అధికారులకు అందజేస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చిల్లర కష్టాలు ఏర్పడడంతో కేంద్ర సర్కార్ టోల్గేట్ రద్దును చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ టోల్గేట్ వసూళ్లకు ఓకే చెప్పింది. టోల్ ప్లాజా వద్ద వసూళ్లు మొదలయ్యాయి. వాహనదారులు 2,000 నోట్లు ఇస్తుండటంతో టోల్ ఫీజు వసూలుదారులకు చిల్లర కష్టాలతో బేజారెత్తుతున్నారు. కృష్ణా జిల్లా కంచికిచర్ల కీసర టోల్ ప్లాజా వద్ద చిల్లర కష్టాలతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వాహనాలు జామ్ కావడంతో అర్ధరాత్రి టోల్గేట్ వద్ద ప్యాసింజర్లు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వంగవీటి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రాధా రత్నకుమారితో సమావేశం తర్వాత నెహ్రూతో భేటీ అయిన వర్మ వంగవీటి సినిమాకు సంబంధించి తాను చదువుతున్న సమయంలో తెలిసిన విషయాల్ని తెరపై చూపించబోతున్నానని చెప్పారు. ఇక రాధా రత్నకుమారితో మాట్లాడిన విషయాల్ని బయట పెట్టదలుచుకోలేదని అన్నారు. అవి కొంత వివాదాస్పదమవుతాయని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కొన్ని వివాదాలు ఏదన్నా నేనంటే రాధా రత్నకుమారి గారితో నాతో జరిగింది నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది దాంట్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. దాని గురించి నేను తర్వాత ముందు ఏమని చెప్తాను. నేను కేవలం ఇక్కడ నెహ్రూ గారిని కలవడానికి వచ్చింది. ఆబ్వియస్లీ ఆ కథలో నెహ్రూ గారి ఫ్యామిలీ పాత్ర కూడా వేరే విధాలుగా చాలా ఉందని అందరికీ తెలిసిన విషయం. అది ఆయన నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా మీద ఉన్న ఒక రెస్పెక్ట్తోనో లేకపోతే నా మీద ఉన్న నమ్మకంతోనో ఒక సినిమా దర్శకుడిగా నాకు ఒక రైట్ ఉంది పబ్లిక్ డొమైన్లో ఉన్న కథ నా పర్స్పెక్టివ్లో చెప్పడానికి అని ఆయన ఒక నా గౌరవించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. వంగవీటి సినిమాపై గానీ అందులో తన పాత్రపై గానీ ఎలాంటి అభ్యంతరాలు లేవని దేవినేని నెహ్రూ స్పష్టం చేశారు. వర్మ తనకు సినిమా చూపించలేదని కేవలం ట్రైలర్ మాత్రమే చూపించారని చెప్పారు. సినిమాని సినిమాలాగానే చూడాలన్నారు. సినిమాలో ఒకవేళ ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు పాత్రలు ఉంటే అది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పుకుంటారని అన్నారు. దర్శకులు డబ్బుల కోసం యథార్థ కథల్లో పాత్రల్ని సన్నివేశాల్ని మార్చుకునే హక్కు వాళ్లకుంటుందని నెహ్రూ వర్మకు వంత పలికారు. ఇద్దరు బాహాబాగా రోడ్డు మీదకి వచ్చి లేదా పోలీస్ స్టేషన్లో లాకప్లో 15 రోజులు ఉండి లేకపోతే జైల్లో 1 సంవత్సరం ఉండే పరిస్థితులు ఇప్పుడు కుర్రాళ్ళకి అసలు వాళ్ళంతా కంప్యూటర్ల మీద ఉన్న టెక్నాలజీ మీద బతికేటువంటి వాళ్ళు. మేకప్ వేస్తే నెహ్రూ ఎట్లా ఉన్నాడు, మురళిని ఎట్లా ఉన్నాడు అని చూపించాడు. నాదైతే ఆ టైంలో నిజంగా ఆ వయసులో నేను అట్టాగే ఉన్నాను, కానీ మురళిది కొంచెం లావుగా కనిపించి ఉండడానికి పోలికలు అట్టాగే ఉన్నాయి, కానీ నడక అది ఉన్నాయన్న ఆ రెండింటి మీద నా కామెంట్ విడమర్చి చెప్పాను. దాన్ని దర్శాలు నా దొడ్లో పెరిగిన వాళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళు వాడు నాతో డిఫరెంట్ బయటికి వెళ్ళి ఏం చెబుతాడు చెప్పండి. నెహ్రూ ధర్మాత్ముడా, అమ్మో సమాజానికి ఉపయోగపడేవాడు అని చెబుతాడా ఏంటి? గడప దాటినాడు ఏమంటాడు? వాడికి ఒక ఇండివిజువాలిటీ కావాలి, వాడు పర్సనాలిటీ పెంచుకోవాలనుకుంటే అమ్మ నెహ్రూ దొంగరా అని చెప్పాలి.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ పురుషుడికి హెర్నియా ఆపరేషన్ చేస్తున్న వైద్యులు కడుపులో గర్భసంచి కనపడి ఆశ్చర్యపోయారు. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన 37 ఏళ్ల వ్యక్తి హెర్నియా ఆపరేషన్ కోసం గత నెల 23న హాస్పిటల్లో చేరాడు. ఆపరేషన్ చేస్తుంటే గర్భసంచి, 2 అండాలు, స్త్రీ అవయవాలు కనిపించాయి. దాంతో అతను ఆడ మగ తేల్చుకోలేక ఏ భాగాలను తొలగించాలో అర్థం కాక వైద్యులు బయాప్సీ పరీక్షలకు శాంపిల్స్ పంపారు. నిజానికి ఆ వ్యక్తి 2 పిల్లల తండ్రి కూడా. నివేదిక ఆధారంగా స్త్రీ అవయవాలను మరో ఆపరేషన్ ద్వారా తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్యాంగ్స్టర్ నయీం అనుచరులు రెచ్చిపోయారు. భువనగిరి మండలం బొల్లెపల్లికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ మెంబర్ గోదా నరేందర్ను బెదిరించారు. అర్ధరాత్రి నరేందర్ ఇంటికి వచ్చిన నయీం అనుచరులు కత్తులు చూపిస్తూ త్వరలోనే లేపేస్తామంటూ బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు నయీం బాధితుడు నరేందర్. ఇటీవల రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ప్రజా దర్బార్కు వచ్చిన నరేందర్ నయీం గ్యాంగ్ నుంచి కాపాడాలని సిపి మహేష్ భగవత్కు మొరపెట్టుకున్నాడు. నయీం అనుచరుడు సందెల సుధాకర్, నరేందర్ మధ్య ఉన్న పాత కక్షలే బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగింది. విజయ ఇనుము పరిశ్రమలో శుక్రవారం రాత్రి షిఫ్టులో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇనుము కరిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు 2 కార్మికులపై పడింది. దీంతో కార్మికులు కృష్ణ, మంచిదేవ్ సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని, అప్పుడే విద్యార్థులకు మంచి ఫౌండేషన్ వస్తుందని అంటున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫౌండర్ బిఎస్ రావు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. 30 సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య సంస్థ అభివృద్ధికి చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ చైతన్య స్కూల్స్తో పాటు చైతన్య కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. Competitive examinations, let it be IIT, JEE or AIMS, JIPMA or NIT, many of our school products are coming out very successfully with below 10 ranks. That credit goes to you mainly. స్పీడ్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు స్పీడ్ న్యూస్. నేషనల్ అప్డేట్స్లోకి వస్తే పఠాన్కోట్లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. ఎయిర్ బేస్ ప్రాంతంలోకి చొరబడేందుకు ముష్కర్లు విప్రయత్నం చేశారు. ఉగ్రముక్కల కదలికలను పసిగట్టిన భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. టెర్రరిస్టులపై బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. ఓ చొరబాటుదారుడిని మట్టుబెట్టారు. పఠాన్కోట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సైనికాధికారులు సరిహద్దు వెంబడి గస్తీని మరింతగా పెంచారు. అటు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డువదుపు లేకుండా పోతోంది. భారత భద్రతా దళాలే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కుల్గాంలో చొరబడ్డ ఉగ్రముఖలు భద్రతా దళాలపై మరోసారి కాల్పులు జరిపారు. దీంతో అలర్ట్ అయిన ఆర్మీ ఎదురు కాల్పులకు దిగడంతో పరారయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పౌరుడు మరణించాడు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ప్రధాని మోదీతో ఖతార్ ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ నజీర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ హౌస్లో జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల సమావేశంలో వారు పాల్గొన్నారు. భారత్, ఖతార్ మధ్య ఉన్న వాణిజ్య, వ్యాపార, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాలు పలు రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు నిరసన విరమించారు. 30 గంటల తర్వాత సచివాలయం నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో తనకు తెలియకుండా టోల్ గేట్ల వద్ద ఆర్మీని మోహరించడాన్ని నిరసిస్తూ దీదీ గురువారం రాత్రి నుంచి సచివాలయంలోనే ఉన్నారు. నిరసన విరమించిన తర్వాత బయటకు వచ్చిన మమత ఇదంతా కేంద్ర ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే అంశంపై శుక్రవారం పార్లమెంట్లోని ఉభయ సభలు అట్టుడికాయి. సైన్యాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని విపక్ష ఎంపీలు విమర్శించారు. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కోరిక మేరకే టోల్ గేట్ల వద్ద తాము తనిఖీలు చేపట్టామని చెబుతూ దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఆర్మీ విడుదల చేసింది. నోట్ల రద్దుతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో నిల్చుని ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవైపు కొత్త నోట్ల కొరతతో జనం అష్టకష్టాలు పడుతుంటే మరికొందరు మాత్రం వాటిని జల్సాల కోసం ఉపయోగిస్తున్నారు. గుజరాత్ రాజ్కోట్లో ఇలాంటి సంఘటనే జరిగింది. సింగర్ కీర్తిదాన్ కచేరీలో కొందరు ఏకంగా కొత్త 2000 నోట్లను చల్లారు.
ఆయన గానాన్ని స్తుతిస్తూ లక్షల రూపాయల విలువైన నోట్లను దర్జా కోసం విసిరేశారు. ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. మేక్ ఇన్ ఇండియాలో భాగమై యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని ప్రశంసలు పొందాడు. కానీ నకిలీ నోట్ల ర్యాకెట్లో అడ్డంగా దొరికిపోయాడు. పంజాబ్కు చెందిన అభినవ్ వర్మ గతేడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో గానీ నకిలీ నోట్ల ముద్రణకు దిగాడు. నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన నగదు కొరతను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున నకిలీ 2,000 రూపాయల నోట్లను ప్రింట్ చేశాడు. దాన్ని పాత 500, 1000 నోట్లతో మార్పిడి చేసుకునేందుకు గాను 30% కమిషన్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదును బొగ్గకారులో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్లోని మొహాలీలో 45 లక్షల నకిలీ కరెన్సీని తరలిస్తుండగా బృందంతో పాటు అడ్డంగా దొరికిపోయాడు. అభినవ్తో పాటు అతడి సోదరుడు విశాఖ వర్మ, లూధియానాకు చెందిన సుమన్ గోపాల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ముఠాకు సంబంధం ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఐటీ దాడుల్లో కళ్లు బయళ్లు గమ్మేలా అక్రమాస్తులు బయటపడ్డాయి. బెంగళూరులో ఏకకాలంలో జరిగిన ఐటీ దాడుల్లో కేవలం 4 ఇళ్లలోనే 152 కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. దీంతో అవాక్కవడం అనేది అధికారుల వంతైంది. నవంబర్ 30 నుంచి శుక్రవారం సాయంత్రం వరకు నిర్వహించిన తనిఖీల్లో 2 ప్రభుత్వ ఇంజనీర్లు, 2 కాంట్రాక్టర్ల ఇళ్లతో పాటు వారి కార్యాలయాల్లో కూడా భారీ అక్రమాస్తులను గుర్తించారు. 6 కోట్లకు పైగా బయటపడిన నగదులో 5 కోట్ల విలువ చేసే 2,000 కొత్త నోట్లు ఉన్నాయి. దాదాపు 7 కిలోల బంగారం, వెండి బిస్కెట్లు, 9 కిలోల ఆభరణాలు సోదాల్లో వెలుగు చూశాయి. 100 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులు, విలాసవంతమైన కార్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఇంజనీర్లు చిక్కరాయప్ప, జయచంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్ విధాన పరిషత్లో వెల్లడించారు. మరో 2 కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఇంటిని ముట్టడించి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోట్ల రద్దుపై కేజ్రీవాల్ విమర్శలను నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బెంగళూరు హైవే టోల్ గేట్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నేటి నుంచి టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంతో సరైన చిల్లర లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర ఇచ్చేదాకా వాహనాలను సిబ్బంది కదలనివ్వకపోవడంతో కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. నోట్ల రద్దు కారణంగా 20 రోజుల పాటు టోల్ ఛార్జీలు ఎత్తివేసిన కేంద్రం నేటి నుంచి వసూళ్లు ప్రారంభించింది. నిన్నటి అర్ధరాత్రి వరకే ఉచిత టోల్ గడువు ముగియడంతో సిబ్బంది వాహనదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ముంబైలో పలు టోల్ గేట్ల ముందు వాహనాలు బారులు తీరాయి. ఓవైపు పాత 500 నోట్లు చెల్లకపోవడం, మరోవైపు ఉన్న 2,000 నోటుకు చిల్లర ఇవ్వకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సమయాల్లో టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిన్నటి వరకు పలు రంగాల్లో చెల్లిన పాత 500, 1000 నోట్ల చలామణికి బ్రేక్ పడింది. కేంద్రం కల్పించిన వెసులుబాటు నిన్న అర్ధరాత్రి వరకే ముగియడంతో పాత నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. పాత నోట్లు గడువు ముగుస్తుందనగా శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులో ప్రయాణికులు పెట్రోల్ పంపులకు బారులు తీరారు. పాత 500 నోట్లతో పెట్రోల్ కొట్టించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ సదరు పెట్రోల్ బంక్ సిబ్బంది మాత్రం వాటిని నిరాకరించింది. కేంద్రం ఇచ్చిన సమయం ముగిసిందంటూ వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు. రిలయన్స్ జియో పత్రికా ప్రకటనల్లో అనుమతి లేకుండా ప్రధాని ఫోటో ముద్రించినందుకు జరిమానా విధించారు. అయితే ఆ ఫైన్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. కేవలం 500 రూపాయలు. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఉన్నత స్థాయి వ్యక్తుల ఫోటోలను ముద్రించినందుకు ఇంతే జరిమానా విధిస్తారట. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్లో సమాజ్వాదీ పార్టీ నేత నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.
జియో ప్రకటనలో ప్రధాని మోదీ ఫోటోను వినియోగించుకునేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం కూడా మోదీ ఫోటోను పత్రికల్లో వినియోగించిందని నీరజ్ లేవనెత్తిన ప్రశ్నకు రాజవర్ధన్ స్పందిస్తూ దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. తమిళనాడు సీఎం జయలలిత కోలుకోవడంతో అమ్మ అభిమానులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చెన్నైలోని మురుగన్ దేవాలయంలో మాజీ మంత్రి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే శ్రేణులు అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడి ఆశీస్సులతో అమ్మ కోలుకుందని అన్నారు. వీలైనంతగా త్వరగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి సీఎం బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. నాగపూర్లోని నితికా ఫార్మా కంపెనీ బాయిలర్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 5 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పాట్కు చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ముంబై గోవాండి స్లమ్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ప్రమాదంలో 5 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా కుటుంబాలు ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డాయి. విలువైన ఇంటి సామగ్రి కాలి బూడిదవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గార్డు తుపాకీ గురితప్పింది. ఫలితంగా 2 మహిళల కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. హర్యానాలోని యమునానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జగద్రి ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వందలాది మంది ఖాతాదారులు వచ్చారు. క్యూ లైన్లో నిలబడి డబ్బులు తీసుకుంటున్నారు. అయితే అక్కడే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు తుపాకీ రద్దీ తోపులాట్లో మిస్ఫైర్ అయి క్యూలో నిల్చున్న 2 మహిళల కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ 2 హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఓ పులి ఒక పులి పిల్లకు జన్మనిస్తుంది, లేదంటే మరో దానికి జన్మనిస్తుంది. అదే 3 పిల్లల కంటే అది మాత్రం విశేషమే. ఔరంగాబాద్ జూలో ఇలాంటి అరుదైన వింత ఘటన చోటు చేసుకుంది. జూలోని పులి ఏకంగా 3 పులి పిల్లలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. పులులు అంతరించిపోతున్న వేళ ఓ టైగర్ 3ంటికి జన్మనివ్వడంతో జూ అధికారులు సంబరపడిపోతున్నారు. మూడో రోజు అదే పొగమంచు. రోజు రోజుకు దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు అధికమవుతోంది. దట్టంగా అలుముకుంటున్న మంచుతో ట్రైన్లు, బస్సులతో పాటు విమాన ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ఢిల్లీలో 12కు పైగా విమానాలు, 81 రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. అటు 13 రైలు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూరత్లో నోట్ల రద్దుకు మద్దతుగా నిర్వహించిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. పాత కొత్త కరెన్సీ నోట్లతో తయారు చేసిన డ్రెస్ డిజైన్స్ ధరించి మోడల్స్ ర్యాంపుపై తడుకుమన్నారు. క్యాట్ వాక్తో మెస్మరైజ్ చేశారు. పాత నోట్లు చిత్తు కాగితాలతో సమానమని తెలిపేలా ఫ్యాషన్ ప్రదర్శన సాగింది.
దట్స్ ఆల్ ఇన్ ది స్పీడ్ న్యూస్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉర్దూలో న్యూస్ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.